ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు మళ్ళీ కుంభవృష్టి వర్షం కురిసింది. మొన్న 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఈరోజు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మంచిర్యాల జిల్లా కేంద్రం పూర్తిగా చెరువును తలపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిఎస్ ఎస్టేట్లో ఉన్నాం. ఆదిలాబాద్ టౌన్లో ఫస్ట్ డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ ఇది. సో పైన ఎగువనున్న కొంత ఎంక్రోచ్మెంట్ల వల్ల దీనికి వాటర్ ఎక్కువ వస్తుందని చెప్పి చాలా రోజులుగా ఇక్కడ కాలనీవాసులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. పైన చెరువు ఉంది. ఆ చెరువు ఓవర్ఫ్లో అయిన టైంలో అక్కడ తూము దెంపిన టైంలో వాటర్ కిందికి రావడం, దీనికి తోడు కింద చాందాబాగుకు సంబంధించిన నీళ్లు కూడా బ్యాక్ వాటర్గా రావడం వల్ల మొత్తం కాలనీ అంతా కూడా దాదాపుగా నీట మునిగే పరిస్థితి ఉంటుంది. పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్లలోకి నీళ్లు జరిగాయి. మొన్న రీసెంట్గా 2 రోజుల క్రితం పడిన వర్షం కూడా భారీ నష్టాన్ని సృష్టించింది ఈ కాలనీలో. దీంతోపాటు ఇంకా చాలా కాలనీలు, హ్యాండిక్యాప్ కాలనీ కావచ్చు, మిగతా కాలనీలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ కాలనీకి సంబంధించిన కొంతమంది ఉన్నారు. मैडम हमेशा ऐसा रहता है कि आपके पास क्या है, ये सिचुएशन क्यों ऐसा होता है? एक्चुअली सर ये यहाँ पर मैं 17 साल से रह रहा हूँ और ये चौथी बार है गया ऐसा वाटर फ्लड आ गया है. और ये अभी रिसेंटली जस्ट डे बिफोर यस्टरडे आज 18 तारीख है, 16 तारीख के दिन भी ऐसा ही फ्लड आ गया और सभी के घरों में फर्स्ट रो, सेकंड रो, थर्ड रो सभी के घरों में इतना पानी गया. सब लोगों का इतना नुकसान हो गया, राशन, फर्नीचर, इलेक्ट्रॉनिक चीज़ें, बहुत सारा नुकसान हो गया. ये हर बार मतलब हम लोग भी कितना नुकसान सह सकेंगे. तो इसके लिए हमने कमिश्नर को फ़ोन किया, जो डिपार्टमेंट से रिलेटेड है उन सबको फ़ोन किया. उसके बाद मतलब काफ़ी देर के बाद आए, आकर यहाँ पर सर्वे हुआ, सर्वे हो गया. फिर उसके नेक्स्ट डे 17 हमने 17 को भी एसपी, कलेक्टर, कमिश्नर, रिलेटेड डिपार्टमेंट वाले सभी आ गए. यहाँ पर सब सर्वे किया. उन्होंने एक आश्वासन दिया हमको कि एक 2-4 दिन सेम बारिश होने वाली है. ये बारिश के बाद हम फिर एक बार डिपार्टमेंट के जो भी इंजीनियर है, रिलेटेड डिपार्टमेंट वाले सबसे सर्वे करा के इस कॉलोनी को कुछ ना कुछ डेवलप करेंगे, ऐसा उन्होंने आश्वासन दे के गया. लेकिन और एक दिन छोड़ के और एक दूसरे दिन ही वापस से वही समस्या से हम लोग जूझ रहे हैं. तो इसके लिए कौन जिम्मेदार है? कौन मतलब म्यूनसिपालिटी है, यहाँ की गवर्नमेंट है? हम किसके पास जाए, क्या करें इसके लिए? इसका समाधान हमको कैसे मिलेगा? ఎట్లా ఎట్లా ఉంది పైన చెరువు వాగులకి నీళ్ళు వస్తున్నాయి, ఎట్లా ఉంటున్నారు? 2-3 రోజుల నుంచి కూడా నీళ్ళే ఉంటున్నాయి. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? మొత్తానికైతే ఘోరంగా ఉంది. పాములు, తేళ్ళు మస్తుగా కనబడుతున్నాయి. ఇండ్ల లోపలికి నీళ్ళు వస్తున్నాయి. ఫర్నిచర్ ఉండలేకపోతున్నాం ప్రస్తుతానికైతే. కరెంట్ వస్తే ఉండలేదు, షాపులు బంద్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ లేదు ప్రస్తుతానికి. ఎటువంటి ముందస్తు ఇంటిమేషన్ లేకుండా నీళ్లు వదలడం అనేది తప్పు. వేరే వాళ్ళు బ్యాక్ వాటర్ వాళ్ళకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకొక 2 కాలనీలని ఖరాబ్ చేయడం అసలే ఇది కాదు. కమిషనర్ ముందుగా వచ్చి ఉన్నాడు అంటే అతనికి ముందు ఐడియా ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళకి ఎవరికి ఇంటిమేట్ చేయలేదు. రైట్ సార్, మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు, ఎందుకు ఈ కాలనీ ఒక్కొక్క ఈ నీళ్ళతో ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు? పైన చెరువులో వాటర్ ఒకసారి సడన్గా వదలడం వల్ల, తూము తెంపడం వల్లనే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఎందుకు ఈ ప్రాబ్లం అసలు యాక్చువల్గా? గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మొన్న ఫస్ట్ రోజు కూడా ఇక్కడ వాటర్ చాలా వచ్చినాయి. మాకు 2 వరకు వచ్చి 4-5 ఫీట్ల వరకు వాటర్ వచ్చినాయి. అయితే మేము ఈ బయట కానాపూర్ చెరువు నుంచి వస్తున్నట్టు మాకు తెలిసింది. అయితే అక్కడ మాకు తెలిసిన విషయం అంటే తూము నుంచి కానీ అక్కడ పైప్ తీయడం వల్ల వచ్చిన కారణం. ఈ రెయినీ వాటర్ అక్కడ ఓవర్ఫ్లో అయ్యి వచ్చినట్టు మాకు సమాచారం. అక్కడి నుంచి మేము వీడియో క్లిప్పింగ్ తీసుకున్నాము. ఏది ఎంతైనా కానీ జేఎస్ కాలం మొత్తం వాటర్ చాలా వచ్చినాయి, చాలా ఇంట్లో నిలిపోయినాయి. ఇదే విషయం గౌరవ జిల్లా కలెక్టర్ కూడా దృష్టి తీసుకెళ్ళాము. సార్ కూడా విజిట్ చేయడం జరిగింది. అయితే త్వరలోనే సార్ ఏమంటే ఈ వర్షం తగ్గిన తర్వాత ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిస్కస్ చేసుకుని దీనికి శాశ్వత పరిష్కారం చేద్దామని చెప్పడం జరిగింది. అలాగే అయితే అక్కడ ఆదిలాపట్నంలో హ్యాండిక్యాప్డ్ కానీ, ఈ గ్రీన్ సిటీ కానీ, మణిపూర్ కానీ ఇటువంటి ఏరియాలో కొన్ని వాటర్లో లాగిన ఏర్పడడం జరిగింది. అది కొత్త విలీన కాలనీ కాబట్టి అక్కడ సరైన ఈ సదుపాయాలు లేకపోవడం అయినా మా మున్సిపల్ తరఫు నుంచి 4 టీంలు, 4 జేసీబీ ద్వారా ఇమీడియట్లీ అటెండ్ అయ్యి మేము ప్రత్యేకంగా ఇమీడియట్లీ ఎక్కడ వాటర్ లాగింగ్ లేకుండా చూస్తున్నాము. ప్రజలకు ఎలాంటి సౌకర్యం, అన్ని సౌకర్యాలు మేము ఇస్తున్నాము. ఎలాంటి అసౌకర్యం ఏర్పడితే మాకు మా కంట్రోల్ రూమ్ నెంబర్ని ఫోన్ చేసి మేము ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాం. రైట్, వరదలు పోయిన తర్వాత కొద్దిగా శానిటేషన్ సంబంధించిన ఇబ్బంది ఉంటుంది, రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది. దానిపైన చర్యలు ఎట్లా ఉన్నాయి? ఇప్పటికైతే మెడికల్ క్యాంప్స్ అయితే పెడుతున్నట్టున్నారు, ఇంకా ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ మేము యాక్చువల్లీ నిన్న ఈరోజు వర్షం పడితే అనుకోలేదు. యాక్చువల్లీ నిన్న నుంచి మేము శానిటేషన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసినది. ఇక్కడ ఆల్రెడీ బ్లీచింగ్ పౌడర్, స్ప్రే, ఎవ్రీథింగ్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. కానీ అనుకోకుండా మరి ఈరోజు వర్షం స్టార్ట్ అయింది. ఎందుకంటే వర్షం తగ్గిన తర్వాత అనేక ఈ వాటర్ బౌండ్ డిసీజ్ కానీ ఎయిర్ బౌండ్ డిసీజ్ వస్తాయి కాబట్టి మేము స్పెషల్గా ప్రత్యేకంగా మేము ఒక టీం ఏర్పాటు చేసుకొని స్పెషల్ శానిటేషన్ మొత్తం పట్టణం తప్పకుండా ఏర్పాటు చేసి చేస్తున్నాం. రైట్, మనతో సామాజికవేత్త ఉన్నారు మౌనీష్ రెడ్డి. మౌనీష్ గారు, 2-3 రోజుల నుంచి మీరు వర్షంలో తిరుగుతున్నారు. కాలనీస్ ఎట్లా ఉన్నాయి? ఈ కాలనీస్ పరిస్థితి కానీ, వాళ్ళకి సహాయక చర్యలు కానీ ఎట్లా ఉన్నాయి?
ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. కానీ ఏమవుతుందంటే ఇంత వాటర్ వస్తుంటే కూడా ఎవరి ఇంట్లోనూ కూడా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు కరెంట్ లేక. ఎర్తింగ్ అయిపోయి చాలామందికి ఫ్రిడ్జ్లు ఖరాబ్ అవ్వడం కానీ, సామాన్లు ఖరాబ్ అవ్వడం కానీ, ఎంత పెద్దోడైనా నీళ్ళు ఒకవేళ ఇంటికి వస్తున్నాయని అంటే ఎవరికైనా ఇబ్బందే. కాబట్టి ఇటువంటి అంటే ఇది చాలా మంచి కాలనీ, జిఎస్ కాలనీ అనేది నేను ఆల్మోస్ట్ 20 ఏళ్ళ కింద డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. ఈ కాలనీలో కూడా ఇంత ఘోరంగా ఉందంటే పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే ఇక్కడనే కానీ నేను కూడా దగ్గర మహాలక్ష్మివాడలో కానీ, క్రాంతినగర్లో, టైలర్స్ కాలనీలో, సాయినగర్లో ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దీనికి ముందస్తుగా మరి గవర్నమెంట్ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ సార్ చెప్పారు, దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ తీయాలి, లేకపోతే కష్టమవుతుంది. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లేకపోతే ఇంకేదన్నా దీనికి సంబంధించి ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది. ఆదిలాబాద్ పబ్లిక్ ఇంకా సేఫ్గా ఉంటారు. ఎందుకంటే మెయిన్ ఏ సిటీ కన్నా కావాల్సింది డ్రైనేజ్ కరెక్ట్ లేకపోతే ఎంత పెద్ద వ్యవస్థ అన్న కుప్పగొలుతుంది. ఇప్పుడు మన ఆదిలాబాద్లో ఇంత వాటర్ వస్తుందంటే వేరే కంపెనీస్ కూడా రావడానికి ఇబ్బంది పడితే, ఏదైనా వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ కలెక్టర్ సార్కి కానీ, మన మున్సిపల్ కమిషనర్ సార్కి కానీ, లేదున్నా మన స్టేట్ గవర్నమెంట్ బాడీకి ఎవరికున్నా కానీ మేము ఒక చిన్న విన్నపం, ఆదిలాబాద్ ముందే మా బ్యాక్వర్డ్ జిల్లా, ఇంకా ఇలా ఉంటే మాత్రం ఇంకా మేము ముందుకెళ్ళడం చాలా కష్టం. కాబట్టి ప్లీజ్ మాకు కొంచెం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంకేదైనా అదనపుగా ఇంకేదైనా ఉన్నా కూడా మాకు ఏదైనా ఇస్తే చాలా బాగుంటుంది. సిటీ కూడా డెవలప్ అవుతుంది. మౌని సార్, మీరు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసి 2-3 రోజుల నుంచి కూడా ఇలాంటి ఫోన్లు వస్తున్నాయి మీకు హెల్ప్ కోసము, మున్సిపాలిటీ వాళ్ళకి వస్తున్నాయి, సేమ్ టైంలో విద్యుత్ మిగతా. మీరు ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు? మాకు ముఖ్యంగా అండి ఫుడ్ ఉంటలేదనే హెల్ప్ వస్తుంది. ఎందుకంటే నీళ్ళు ఒకవేళ ఇంట్లో ఉన్నాక సామాన్లు తడిచిపోయినాక ఇంకేముంటుంది, ఏముండదు కదా. సామాన్లు నీళ్ళు మొత్తం ఎక్కడ పోయినా తడిసి ముద్దవుతున్నాయి, బయటపడిస్తున్నారు. డ్రైనేజ్ నీళ్ళు అంటే ఎవరు తినే పరిస్థితి అయితే ఉండదు. నేను దగ్గర వాళ్ళ ఒక 100 ఇళ్ళలో గ్రాసరీస్ పంపిన, ఫుడ్ పంపిన, గ్రాసరీస్ ఫుడ్ అయినా మళ్ళీ వాళ్ళ వర్షం పడ్డది. ఇంకెంత ఘోరంగా ఉందో తెలియదు. ఆల్మోస్ట్ 2018లో చూసినాం ఈ ఫ్లడ్, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం. ఇది ఒకటే తీరిక వర్షం ఎప్పుడు పడలేదు, కానీ చాలా పెద్ద వర్షం ఇది. అండ్ దేవుడు మమ్మల్ని కాపాడాలా, ఇంకా చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్. సో ఇది పరిస్థితి. చాలా రోజుల తర్వాత ఇంత ఫ్లడ్ వచ్చిందని చెప్తున్నారు. 17 సెంటీమీటర్ల వర్షపాతం అనేది చాలా పెద్ద వర్షం ఇది. చూడొచ్చు ఇళ్లలోకి పూర్తిగా నీరు కూడా చేరిన పరిస్థితి ఉంది. సో అధికారులు అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒక్కసారిగా భారీ వర్షం వల్ల జనమైతే పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో కొంత ఆదిలాబాద్ టౌన్లో ఇటీవల పోలీసులు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కొంత ఎంక్రోచ్మెంట్కి సంబంధించిన సమస్య అయితే చాలా క్లియర్గా ఉంది. చాలా చోట్ల చెరువులు కావచ్చు, నాలాలు, వీటన్నిటిని కూడా పూర్తిగా కబ్జాలు చేశారు. ఆ కబ్జాలు చేయడం వల్లనే కొంత ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయన్నది ప్రధానమైన ఆరోపణ. సో దీనికి సంబంధించి కూడా కొంత చర్యలు తీసుకోవాలి. ఈ ఖచ్చితంగా అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ మిగతా వాళ్ళంతా కూడా హైడ్రా తరహాలో ఆదిలాబాద్లో కూడా కొంత ఒక చర్యలు తీసుకొని ఈ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తే ఇలాంటి రాదు అని చెప్తున్నారు. ఒకవేళ భారీ వర్షం కురిసినప్పటికీ కూడా ఇంత పెద్ద నష్టం ఉండదని చెప్తున్నారు. ఇళ్లలోని సామాను కానీ, వంట సామాగ్రితో పాటు తినే వస్తువులన్నీ కూడా పూర్తిగా నీటి పాలయ్యాయి. జనం ఇంట్లో ఉండలేని పరిస్థితి, కొద్దిగా విద్యుత్ సమస్య కానీ మిగతాదంతా కూడా ఉందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. మంచిర్యాల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, చెరువుల్ని తలపిస్తున్నాయి, రోడ్లు కావచ్చు, కాలనీలన్నీ కూడా. సో అధికారులు అయితే ప్రస్తుతానికి సహాయక చర్యల్లో మునిగిపోయారు. రేపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాబోతున్నారు. జూపల్లి కృష్ణారావు రేపు ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం జిల్లాలో రివ్యూ చేయబోతున్నారు దీనిపైన. సో ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కావచ్చు, మిగతా దానిపైన అధికారులు ఇప్పటికే రిపోర్ట్స్ తయారు చేస్తున్న పరిస్థితి. రేపు మంత్రి దీనిపైన పూర్తి స్థాయిలో స్పందించబోతున్నారు. సో మరో 3 రోజుల పాటు వర్షపాతం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.